ఈ మధ్య తరచు వింటున్నాం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ ని, సినిమా సెలబ్రిటీస్ ని, ఆర్టిస్టులని కావచ్చు వాటిని ప్రమోట్ చేసినందుకు అరెస్టులు చేస్తున్నారు. అసలు ఎందుకని గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్లపై? బెట్టింగ్ ఆడటం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? బెట్టింగ్ అనేది యాప్లో ఆడే విధంగా మొదట ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడ మొదలైంది? ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇండియాలో లీగలా కాదా అనేది తెలుసుకుందాం. అలాగే బెట్టింగ్ యాప్స్ కి 1 ఇయర్ కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇలా అనేక విషయాల గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బెట్టింగ్ యాప్ అనేది మొదట 1996లో ఐల్ ఆఫ్ మ్యాన్ డగ్లస్లో ఫస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీ మైక్రో గేమింగ్ వాళ్లు క్రియేట్ చేశారు. ఇది యునైటెడ్ కింగ్డమ్ కి పక్కనే ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ గేమ్ కేసినోపై బెట్టింగ్ ఆడటం స్టార్ట్ చేశారు. రైస్ ఆఫ్ మొబైల్ బెట్టింగ్ యాప్స్. 2000 ఇయర్ నుంచి 2010లో మేజర్గా బెట్టింగ్ వెబ్సైట్స్ వచ్చాయి. Bet365, విలియం హిల్, ప్యాడీ పవర్ ఇలాంటి మొబైల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ని లాంచ్ చేశారు. 2011లో యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ మొబైల్ బెట్టింగ్ యాప్గా బెట్ఫెయిర్ ని తీసుకొచ్చారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఇండియాలో బ్యానేనా? బెట్టింగ్ యాప్స్ ఇండియాలో బ్యాన్ కాదు. ఎందుకంటే బెట్టింగ్ అనేది కొన్ని స్టేట్స్లో లీగలే, కొన్ని స్టేట్స్లో అయితే సగం వరకు లీగల్, సగం ఇల్లీగల్. ఇంకా కొన్ని స్టేట్స్లో బెట్టింగ్ అనేది పూర్తిగా ఇల్లీగల్, అంటే టోటల్గా బ్యాన్ చేశారు. ఈ బెట్టింగ్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటేమో స్కిల్ బేస్ అండ్ ఇంకోటి ఛాన్స్ అంటే ప్యూర్ లక్. ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే హార్స్ రేస్, రమ్మీ, చెస్ టోర్నమెంట్స్ ఇలాంటివి వస్తాయి. ఛాన్స్ బేస్ అంటే క్యాసినో, క్రికెట్ మరి ఏదైనా స్పోర్ట్స్ బెట్టింగ్స్ కావచ్చు. అయితే కొన్ని స్టేట్స్లో స్కిల్ బేస్డ్ అని ఫాంటసీ బెట్టింగ్ యాప్స్ని, అంటే క్రికెట్ బెట్టింగ్ యాప్స్ని లీగల్ చేశారు. ఉదాహరణకి డ్రీమ్11 లాంటివే తీసుకోండి. ఒక్కో ప్లేయర్స్ని అనాలసిస్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇలా బెట్టింగ్ యాప్స్ కొన్నిటిని రెగ్యులేషన్స్ పెట్టి కొన్ని స్టేట్స్లో లీగల్ చేశారు. గోవా, డామన్ అండ్ సిక్కిం స్టేట్స్లో టోటల్గా బెట్టింగ్ని లీగల్ చేశారు. కేసినో లాంటి బెట్టింగ్ గేమ్స్ కూడా లీగల్ అక్కడ. మన కంట్రీలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఒడిశాలో ఆన్లైన్ బెట్టింగ్ టోటల్గా బ్యాన్ చేశారు. ఇంకా మిగతా స్టేట్స్లో బెట్టింగ్ అనేది స్కిల్ అండ్ ఛాన్స్గా డివైడ్ చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో హార్స్ రేస్ అండ్ రమ్మీ అనేది స్కిల్గా కన్సిడర్ చేసి లీగలైజ్ చేశారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. మనీ లాండరింగ్, రిగ్గింగ్ చేసేవాళ్లకి ఎవరు విన్ అవుతారో తెలుసు. రిగ్గింగ్ చేసేవాళ్లు ముందే మనీని విన్ అయ్యే టీంలో పెడతారు. అలా వాళ్లకి మనీ వస్తుంది. మరికొన్ని యాప్స్ మన డేటాని స్టోల్ చేయటం, అలా మన పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ డేటా లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. రోజు చూసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఆఫర్ చేసే హ్యూజ్ మనీ కోసం వాటిని ప్రమోట్ చేస్తున్నారు. తరువాత వాళ్లు చెప్పింది చూసి ట్రై చేస్తామని ఎంతో మంది తాము కష్టపడి ఎర్న్ చేసిన మనీని వాటిపై పెట్టి నష్టపోతున్నారు. మన ఇండియాలో మొత్తం 37 కోట్ల మంది బెట్టింగ్ ఆడుతున్నారు. అందులో రెగ్యులర్గా ఆడేవాళ్లు 14 కోట్లు. ఈ బెట్టింగ్ ఆడేవాళ్ల వల్ల బెట్టింగ్ యాప్స్కి కొన్ని వేల కోట్లు లాభం వస్తోంది. అవరేజ్గా ఒక యాప్ నుంచి 6,000 కోట్ల ఇన్కమ్ పర్ ఇయర్ జనరేట్ అవుతుంది. ఇది ప్రతి ఇయర్ 28% పెరుగుతూ ఉంది. ఇలా బెట్టింగ్ ఆడడం వల్ల మన ఇండియాలో డబ్బులు పోగొట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అని 1000 పెడితే 2000 వస్తుంది, 1,00,000 పెడితే 2 లక్షలు వస్తుంది అనే ఆశతో డబ్బులు పోతాయని తెలియక బెట్టింగ్లో మనీ పెట్టి పోగొట్టుకొని చాలా మంది చనిపోతున్నారు. ఇక్కడ ఘోరమైన విషయం ఏమిటి అంటే వాళ్ల పేరెంట్స్ కూడా వీళ్లు చేసిన పనికి అప్పులు కట్టలేక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నంకి చెందిన 21 ఇయర్స్ కుర్రాడు ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటుపడి 4 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ 4 లక్షలు పోయేది కాక వేరు లోన్స్ యాప్ నుంచి డబ్బులు తీసుకొని తన దగ్గర ఉన్న స్కూటీని కూడా అమ్మేసి బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. అలా చేసిన అప్పులు కట్టలేక నిప్పు అంటించుకొని చనిపోయాడు. ఇలా మరొక్క ఇన్సిడెంట్ నిజామాబాద్, తెలంగాణ స్టేట్లో జరిగింది. ఒక అతను ఆన్లైన్లో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అని 30 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దానిని తీర్చేందుకు పొలం అమ్మేశారు. అయినా కూడా అప్పు తీరక ఇంట్లో వాళ్లతో సహా అందరూ ఉరివేసుకుని చనిపోయారు. సో ఈ బెట్టింగ్స్కి దూరంగా ఉండండి. బీ సేఫ్ అండ్ డోంట్ గ్యాంబుల్ విత్ యువర్ లైఫ్.